ఈజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. రిటర్న్ కాన్ఫరెన్స్ డే 3 కొరకు ఉదయమే 5:30కి బయలుదేరడం జరిగింది. గడిచిన 2 దినములు దేవుడు తన మహిమను ఎంతగానో కనపరుచుకున్నాడు. దేవుని బలమును శక్తిని మేము ఎంతగానో పొందుకుని ఉన్నాము. ఉదయకాలంలో మేము 6 o'clock మేము ఇక్కడికి రీచ్ అవ్వడం జరిగింది. అన్ని గేట్స్ ఇంకా క్లోజ్ చేసే ఉన్నాయి, ఇంకా ఏది ఓపెన్ చేయలేదు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం అనమాట. వాళ్ళు మెయిన్ గేట్కి వెళ్ళమని మాకు సజెస్ట్ చేశారు. వెళ్తుండగా మేము చూసింది ఏంటంటే మనుషులు గోడ దూకి లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు. ఎందుకనగా ముందుగానే వెళ్ళి దేవుని స్థుతించాలి అని చెప్పి వారికి ఉన్న ఆశని బట్టి మేము ఎంతగానో దేవుని స్థుతించాము. ఎంతో ఆనందం అనిపించింది. మెయిన్ గేట్కి వచ్చిన తర్వాత కూడా అనేక మంది 6 గంటలకి సర్వీస్ 10 o'clockకి స్టార్ట్ అవుతుందని తెలిసి కూడా ముందుగానే 6 గంటలకి వచ్చి అక్కడ వెయిట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడే గేట్ ఓపెన్ చేశారు. ఇంకా ఇది ఓపెన్ చేసిన వెంటనే ముందుగా మీరు ఏదైతే వీడియో చూసారో అందరూ ఇంకా పరుగులు తీశారనమాట. మేమైతే జరిగిన 3 days లేట్గా వచ్చాము, కొంచెం వెనకాల కూర్చున్నామని. ఈరోజు త్వరగా స్టార్ట్ అయి త్వరగా వచ్చాము. మేము అనుకున్నాము మేమే ముందు వస్తామని, కానీ మాకంటే ముందుగా అనేక మంది వచ్చి ఉన్నారండి. మేము లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఎంతో ఆశ్చర్యపోయాము. మాతో గేట్ ఓపెన్ చేశారు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అనేక మంది ఆల్రెడీ ఆక్యుపై చేసుకుని ఉన్నారు. వాళ్ళు ఏ రీతిగా వచ్చారంటే మేబీ గోడలు దూకి వచ్చారేమో. అది చూసి మేము ఎంతో షాక్ అయ్యామన్నమాట. దేవుని ప్రేమ ఆకర్షిస్తే ఈ రీతిగానే ఉంటుందేమో. ఇది లైవ్ లో చూడటం ఎంతో ఆశ్చర్యము, ఆనందము, హృదయానికి తృప్తిని కలిగించింది. మరి ఆఖరి దినమున దేవుడు అనేక మందిని తన సన్నిధికి నడిపించి అనేక ఆత్మలను రక్షణ పొందుకోవాలని కోరుకుంటూ దేవునికే సమస్త మహిమ కలుగును గాక.